ఇరాన్కి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ఒక ఘాటైన వార్నింగ్ ఇచ్చారు. ఒక పక్కన లెబనాన్, యెమెన్, సిరియా, పాలస్తీనా 4 దేశాల్లో ఉన్నటువంటి ఇరాన్ అనుకూల తీవ్రవాదులను వెంటాడి వేటాడుతూ ఆ నాయకుల్ని లేపేస్తున్నటువంటి నెతన్యాహు కొత్త ఎత్తులో ఒక విచిత్రం ఉంది. తను వాడినటువంటి పదం, ఇరాన్లో వాస్తవంగా అక్కడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు ప్రజలు, తిరుగుబాటే చేశారు, ఉద్యమమే చేశారు. చివరికి ఏదైతే ఆమ్ని అనేటటువంటి అమ్మాయికి సంబంధించి జరిగినటువంటి ఉదంతంలో దేశమంతా ఎదురు తిరిగితే కాల్చి చంపించాడు ఆ రోజున ఖొమైనీ. అట్లాగే చనిపోయినటువంటి మాజీ అధ్యక్షుడు ఊచకోత కోసి వదిలిపెట్టారు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు చివరికి మతానికి, ఒకప్పుడు బైజంటైన్ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇస్లాంలోకి మారితే వాళ్ళు తాజాగా తలెత్తిన పరిణామాలతో మళ్ళీ బైజంటైన్ వైపుకి వెళ్తున్నారు. ప్లస్ తిరుగుబాట్లు జరుగుతున్నాయి. ఈ దశలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ఇరాన్కి ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే, మేము మీ మీద దాడి చేస్తే మీ దేశంలోనే తిరుగుబాటు వస్తుంది, ఆ తిరుగుబాటుకి మద్దతు ఇస్తాం, ఆ తిరుగుబాటుకి ప్రోత్సహిస్తాం. అంటే ఇప్పుడు ఇరాన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కనుక తిరుగుబాటు చేస్తే ఆ ప్రభుత్వం మీదన ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుందని పరోక్షంగా ప్రకటించినటువంటి పరిస్థితి. తద్వారా ఇరాన్లో చీలికలు తెచ్చే ప్రయత్నం, ఇరాన్లో తిరుగుబాటు తెప్పించే ప్రయత్నం, ఇజ్రాయెల్లో తిరుగుబాట్లని ఇరాన్ ప్రోత్సహించింది. ఇజ్రాయెల్ మీద 4 దేశాల దాడిని ఇరాన్ దగ్గరుండి నడిపించింది. ఇప్పుడు ఇరాన్ అనుకూల తీవ్రవాదులందరినీ లేపేస్తూ చివరికి ఇరాన్నే మొక్కలు చేసేటటువంటి ఎత్తుగడ దిశగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి అడుగులు, భయపెట్టే అడుగులు నడుస్తున్నాయి.